భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒకరి వెంట ఒకరు ప్రాణాలు విడుస్తున్నారు. 2 నెలల వ్యవధిలోనే 3 మరణించారు. చనిపోయిన 3 చిన్న వయసు వాళ్ళు కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తుండటంతో జిల్లా కలెక్టర్ వి పాటిల్ జోక్యం చేసుకున్నారు. దీంతో నేడు పిహెచ్సి సిబ్బంది గ్రామంలో పర్యటించి రక్త నమూనాలను సేకరించనున్నారు. మరోవైపు ఇప్పటికే 2 కిడ్నీ వ్యాధి బాధితులను భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతారం గ్రామంలో ప్రస్తుత పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. చందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో కూడా గ్రామంలో ఏం జరుగుతుందో కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను జూలూరుపాడు అనంతరం గ్రామ పంచాయతీ దగ్గర మరి కాసేపట్లోనే ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కిడ్నీ వ్యాధితో ఎంతమంది బారిన పడ్డారు, అసలు కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలంటూ కూడా ఇప్పటికే జూలూరుపాడు మండలానికి సంబంధించినటువంటి వైద్యాధికారులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అనంతరం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి వ్యాధి తలెత్తకుండా కిడ్నీ వ్యాధి బారిన ఎవరైతే పడుతున్నారో వారందరికీ రక్త నమూనాలు ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇద్దరికి సంబంధించినటువంటి కిడ్నీ వ్యాధి బాధితులను కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డయాలసిస్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. అనంతరం గ్రామం దగ్గర ఇక్కడే ఉన్నాం. మరి కాసేపట్లోనే ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ఎటువంటి పరిస్థితులున్నా, ఎందుకు ఇంతమంది కిడ్నీ వ్యాధి బారిన పడాల్సిన అవసరం ఏర్పడుతుంది, అసలు కారణాలు అంటూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని కారణాలపై అన్వేషించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన కార్యదర్శి మేడం ఉన్నారు. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఇలా వరుస మరణాలు జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఎంతమంది కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధి బాధిన పడి తెలుసుకునే ప్రయత్నం. మేడం, అసలు ఈ అనంతరం గ్రామంలో ఏ కారణంగా భావిస్తున్నారు, ఎంతమంది ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో మరణించిన వారు ఉన్నారంటే? అందరికీ నమస్కారం అండి. నేను అనంతరం గ్రామ పంచాయతీ సెక్రటరీ మండలం జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ గతంలో మే జూన్ ఆ టైంలో జ్వరాలు రావడం జరిగింది. దాని తర్వాత అప్పుడు కూడా గ్రామస్తులు అంటే ఒకవేళ వాటర్ సమస్య ఏమైనా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేయడంతో అప్పుడు కూడా వాటర్ టెస్టింగ్ చేయించడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో. అప్పుడు కూడా రిజల్ట్ మనకి పాజిటివ్గా వచ్చింది, వాటర్ వల్ల ఏం కాదని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీసెంట్గా అంటే ఆ తర్వాత జూన్ తర్వాత ఒక పేషెంట్ చనిపోవడంతో మళ్ళీ ఇట్లానే మళ్ళీ అనుమానం వ్యక్తం చేశారు గ్రామస్తులు, వాటర్ సమస్య వల్లే ఏమో అని చెప్పేసి. మేము గ్రామ పంచాయతీ ద్వారా ఒకటి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇస్తాము, ఒకటి ట్యాంక్. తర్వాత డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేస్తాము గ్రామస్తులకు. ఆ వాటర్ వల్ల ఏమైనా సమస్య ఏమని చెప్పేసి రీసెంట్గా కూడా నవంబర్ 19వ తారీఖు మళ్ళీ టెస్టింగ్ చేయించడం జరిగింది పాలవంచల్ ల్యాబ్లో. కానీ టెస్ట్ మళ్ళీ కూడా వాటర్ వల్ల సమస్య అయితే ఏం కాదని చెప్పేసి రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దానికి తర్వాత రీసెంట్గా నిన్న ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఒక ఉమెన్ చనిపోవడం జరిగింది ఇక్కడ. అది కిడ్నీ సమస్యతోనే అని చెప్తున్నారు. దానికి గల కారణాలు కనుక్కోవడం కోసమే ఈరోజు అనంతరం గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్స్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. కావున గ్రామస్తులందరూ కూడా ఎవరైతే ఆ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి కంపల్సరీగా పరీక్షలు చేయించుకొని అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు మేడం? ఇప్పటివరకు గ్రామస్తులు ఎంతమంది వ్యాధిని బారిపడినారంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు 4 చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆరోగ్య శాఖ వారి తరఫున. అయితే ఇంకా ఎంతమంది ఈ వ్యాధి బారిన పడారనేది ఇవాళ ఈ క్యాంప్ ద్వారా మాకు తెలిసే అవకాశాలు ఉన్నాయండి. నిన్న కొంత ఈ రక్త నమూనాలు సేకరించినట్టు తెలుస్తుంది. నిన్న సేకరించారా? ఈ రోజే ఈ రక్త నమూనాలు కావచ్చు, ఇంకా పూర్తిగా వైద్యాధికారులు పరీక్షలు చేస్తారా, ఏం చెప్తారు? ఈరోజు నిన్న 2 తీశారు. ఈరోజు కూడా పూర్తిగా ఇక్కడే ఉంటారు అధికారులందరూ. గ్రామస్తులందరికీ కూడా పరీక్షలు చేస్తామండి. మనతో పాటు స్థానిక సంబంధించినటువంటి ఆశా వర్క్ వాళ్ళు ఎట్లా ఉంది ఈ గ్రామంలో, ఎందుకు ఇంత భయాందోళన వాతావరణం కనిపిస్తుంది, ఎంతమంది ఈ కిడ్నీ వ్యాధిన బారిపడారు, ఏం చెప్తారు? సార్, నా పేరు ఝాన్సీ, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామం, మా జూలూరుపాడు పిఎస్సి, ఇక్కడే సబ్ సెంటర్ కూడా. అయితే మాకొచ్చి ఇక్కడ 200 కుటుంబాలు ఉంటాయండి. 200 కుటుంబాలల్లో ఏం జరుగుతుంది అని అంటే కాస్త జ్వరాలు మాత్రం మాకు విష జ్వరం లాగా ఒక మే జూన్ కాడ నుంచి ఒక 3 నెలల దాకా బాగా ఇబ్బంది పెట్టాయండి. 3 నెలల కాడ నుంచి ఇప్పటి వరకు కూడా జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. ఆ జ్వరాలల్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ వచ్చి వాటర్ ప్రాబ్లమా, మనకి ఏముందా, వాతావరణమా అనేది ఒకటి ఉంది. కాకపోతే మాకు ఇవన్నీ మేము చేస్తూనే ఉన్నాం. దాదాపు నేనే జ్వరాన పడి ఏమైందని అంటే దాదాపు 6 నెలల వరకు నేనే మంచం నుంచి లేగలే. ఆ నొప్పులు జ్వరాలల్లో బాగా ఇబ్బంది అయింది. సపోజ్ చాలామంది కూడా మనకు వచ్చి
ఈ జ్వరాలల్లో ఒకతను మామూలుగా ఈ ఆర్ఎంపీల దగ్గర ఒకటి బయటకు ఒకటి మనం చేసే దాని మీద, ఎందుకనంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చేయేమో స్లోగా తగ్గుతుంది, కానీ ఇందులో వచ్చి స్పీడ్గా తగ్గాలి, మనకు పని చేసుకోవాలి. ఈ ఆలోచనతోనే మనకు ప్రజలు ఏమవుతున్నారని అంటే ప్రైవేట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆర్ఎంపీల దగ్గర వేస్తున్నారా లేకపోతే వాటరా మన వాతావరణమా వాళ్ళ ఆహారపు అలవాట్ల తెలీదు. అదంతా పాపం పుణ్యం భగవంతుడికి తెలవాలి. దీనివల్ల ఏమవుతుందనంటే ఒక అతను ఏమైంది, వయసు అబ్బాయే, తను ఆ నొప్పి అనుకుంటూ బయట చూపిస్తే కిడ్నీ ఎఫెక్ట్ అని చెప్పారు. డయాలసిస్ అయింది. డయాలసిస్ అవుతూనే తను పని చేసుకుంటూనా ఎలా అనేది ఆహారపు అలవాట్లలో మనకు తెలీదు. అతను ఏమైందనంటే అతను అనుకోకుండా అన్నట్టు సెప్టెంబర్లో చనిపోయాడు. అతని తర్వాత పాపకు 2 రోజులు జ్వరం వచ్చిందని అన్నారు. ఆ జ్వరంతో మా దగ్గరికి అయితే రాలేదు, ప్రైవేట్లోకి వెళ్ళారు, బాగానే చూసుకున్నారంట. వరంగల్ దాకా వెళ్ళారు, బాగానే ఉంది. పాప డయాలసిస్ అవుతుంది అనేటప్పటికి 8 సంవత్సరాల ఆ పాప చనిపోవడం జరిగింది. దీంట్లో చాలా వరకు మా ఊరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో వచ్చి అలాగే కిడ్నీ ఎఫెక్ట్ అని అంటే టోన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉంది అని అంటున్నారు. నేను తిరుగుతూ కూడా దానికంటే నేనేం చేయలేను కదా, నేను ఇచ్చే పరిధి ఏంటి, 2 ట్యాబ్లెట్లు ఇవ్వడం, పిఎస్సికి వెళ్ళమని చెప్పడం, ఇది మాత్రమే మేము చేసే సలహాలు సూచనలు. దీన్ని బట్టి మేమేం చేస్తున్నాం, ఎక్కడ ఏది ఉన్నా సరే మా దృష్టికి వస్తే మా చేతనైనంత సలహా ఇస్తాం. బయట హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి రిఫరల్ చేపిస్తాను డాక్టర్ గారితో. అలాగే ఈ మధ్యన 1-2 డయాలసిస్కి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి రాకుండా ప్రైవేట్లోకి వెళ్ళారు, చూయించుకున్నారు, డయాలసిస్ చేశారమ్మా, ఇట్లా సంగతి మాకు చాలా పేదోళ్ళం కదా, నీకు తెలుసు కదమ్మా ఎట్లా అని అంటే మళ్ళీ తీసుకెళ్ళి మా డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ గారితోనే రిఫరల్ చేయించి కొత్తగూడెం పంపించాం. కొత్తగూడెం పంపించడం వరకే మనం రిఫరల్ చేసి పంపిస్తే ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు అని చెప్పి అక్కడికి తిప్పి పాపం మళ్ళీ వాళ్ళు బయట చేయించుకొని వచ్చారు. బయట చేయించుకొని వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనకు బెడ్లు దొరకట్లా. మాకు కావాల్సింది ఏంటి అని అంటే పోగానే ట్రీట్మెంట్ జరగాలి. ఎందుకనంటే ఎమర్జెన్సీగా ఉన్నారు, చాలా క్రిటికల్ పేషెంట్లు ఇప్పుడు ఇద్దరు మాత్రం డయాలసిస్లో ఉన్నారు. ఆ డయాలసిస్ అని అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అందాలి, మన గవర్నమెంట్లో లేవు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. వాళ్ళ కోసమైనా కొంచెం ఇది కావాలని చెప్పి మొన్న అనుకోకుండా అన్నట్టు ఒక అమ్మాయి తక్కువ వయసు 22-21 సంవత్సరమే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా నొప్పుల జ్వరాల తర్వాతనే ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయినాయి. అయితే దీనివల్ల ఏమైందంటే ఆ అమ్మాయి కూడా చనిపోవడం వల్ల ఇంకా మరీ చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దాని ప్రకారంగా వీళ్ళకి వచ్చి ఏమైందంటే నిన్న క్యాంపు పెట్టడం జరిగింది. మన చనిపోయింది నిన్న మా మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. మేమంతా తిరిగినాం. ఆ 2 పేషెంట్లని ఇద్దరిని కూడా కలిసినాం. వాళ్ళకి మళ్ళీ ఈరోజు పంపిస్తామని చెప్పాము. ఈరోజు మళ్ళీ రిఫరల్ రాసి భద్రాచలం కానీ మనుగూరు కానీ పంపిస్తున్నాం. ఇప్పుడు మా డాక్టర్ గారు వస్తే ఇప్పుడు ఆ రిఫరల్ రాసి పంపిస్తున్నాం. ముగ్గురు కావచ్చు, నరేష్ కావచ్చు, ప్రేమలత కావచ్చు, మిగతా సంబంధించిన సాహితీ కావచ్చు, చిన్న వయసు సంబంధించిన వాళ్ళంతా కూడా అసలు ప్రధానంగా డాక్టర్లు కావచ్చు, మీ పైన అధికారులు ఏం భావిస్తున్నారు? చాలా చిన్న వయసులో కిడ్నీ వ్యాధితో చనిపోవడాన్ని అసలు ఎందుకు కారణంగా ఏం భావిస్తున్నారు డాక్టర్లు అంటే ఏం చెప్తారు? డాక్టర్లకు ఏం చెప్తున్నాం అని అంటే మేము చేసే పరిధి అయితే చేస్తున్నాము. కాకపోతే వాతావరణం అని అన్నారు, వాటర్ అని అన్నారు. వాటర్ టెస్టింగ్ 2 సార్లు చేపించారంట మేడం గారు చేపించింది కూడా మాకు అది ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక దాన్ని బట్టి డాక్టర్ గారు చెప్పాలి. అది ఎలా వస్తుంది అని అంటే నాకు తెలిసింది నేను సలహాలు సూచనలు ఇచ్చేదాన్ని ఎలా వస్తుంది అనేది. ఇక వాటర్ అని అంటే వాటర్ మళ్ళీ కూడా చేసినాం. దాన్ని బట్టి అయితే ఇక అది మా సార్ వాళ్ళకి తెలియాలి. ఇది నాకు తెలిసింది అయితే ఇంత. పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు గ్రామంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, ఎందుకు ఇంత కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్నారో గ్రామస్తులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది గ్రామంలో కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్నారు, అసలు ఏంది కారణం ఏమని చెప్తున్నారు? అధికారులు వచ్చి మీరు చూస్తున్నారా, ఏం చెప్తున్నారు? వస్తున్నారండి, వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారండి. ప్రజెంట్గా 2 పేషెంట్లు మాత్రం సీరియస్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు అనకూడదులే కానీ ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఏ విధంగా అయినా కానీ కొద్దిగా అధికారులు కానీ పరిపాలించే వీళ్ళు కానీ ఎవరైనా సరే దగ్గరుండి వాళ్ళని బతికించుకుని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి. నాకు తెలిసి అయితే నేను అనుకునేది దగ్గర 50 పైన సుమారుగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చిన్న వయసు కానుండి ముసలి వరకు కూడా ఉన్నారని నాకు తెలుసు అండి. ప్రధానంగా ఎందుకు ఈ సమస్య తలెత్తుంది గ్రామంలో అంటే మీరు ఏం భావిస్తున్నారు? గ్రామంలో ఎటువంటి చర్చ కొనసాగుతుంది? గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? మేమైతే వాటర్ ప్రాబ్లం అని అనుకున్నాము. వాళ్ళు టెస్టులు చేశారంట, మరి అది ఎంతవరకు కరెక్ట్గా ఏందనేది మాకైతే క్లారిటీ లేదు. అయితే ఇక్కడే కాదు, దయచేసి అధికారులు కానీ వాటర్ సిబ్బంది కానీ హైదరాబాద్ పంపించండి. కరెక్ట్గా దాన్ని నమూనా తీసుకొని అందులో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్ది మాకు మంచి నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి? ఎందుకు ఈ వ్యాధిన బారిపడుతున్నట్టు ఏం చెప్తారు?
ఎందుకు ఈ కిడ్నీ వ్యాధి బాధపడుతున్నారు గ్రామస్తులు? వాటర్ అనుకుంటాను, ఫస్ట్ నుంచి వాటర్ అనుకుంటాను. ఫుడ్ ఏమంటారా? అన్న అంటున్నారు, అడిగిపోతే డాక్టర్లో ఫుడ్లో కూడా ఇది మనం పండించే పంట మందులు వేయటం వల్ల అదని కూడా అంటున్నారు. అది ఇది ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారుల అభిప్రాయం కావచ్చు. ఇటు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో అనేక రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో కూడా చనిపోతున్నారు. ఇప్పటికే 3 చిన్న వయసు వారు చనిపోవడంతోనే గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందినటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ అనంతారం గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపు ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మెడికల్ సంబంధించినటువంటి ఆ టెస్టులను నిర్వహించిన తర్వాత నమూనాలకు సంబంధించి పరీక్ష సంబంధించి అన్ని చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత గ్రామంలో ఎంతమంది కిడ్నీ వ్యాధిని బారిపడి చనిపోతున్నారు, ఇప్పుడు ఎంతమందికి ఇంకా కిడ్నీ వ్యాధి సోకి ఉందంటూ కూడా ఈ మెడికల్ క్యాంపు ద్వారా తెలియబోతున్నట్టు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు గ్రామస్తులు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం ఆనందంగా ఉంచినటువంటి గ్రామం ఎందుకింత ఆందోళన చెందుతుంది, ఎందుకింత కిడ్నీ వ్యాధితో కబలం చెందుతున్నట్టు కూడా వణికిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే అనంతరం గ్రామ పంచాయతీ దగ్గర మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.